అందరికీ నమస్కారం అండి. మీరంతా ఎట్లున్నారు? మీరంతా బాగుండారని కోరుతూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. దయచేసి ఆలోచించండి. మన హిందూ సోదరులు క్రిస్టియనిటీలో కన్వర్ట్ అయ్యారు కదా, వారి గురించి వాళ్ళు తిరిగి తన ఒక భారతమాత అన్న తల్లి లోపలికి వస్తారని, తన దేశాన్ని గౌరవిస్తారని, మన భారతదేశ సంస్కృతిని సంప్రదాయాలని గౌరవిస్తారని కోరుతూ ఈ వీడియో చేస్తున్నానండి. నిజంగా క్రైస్తవుల మీద మాకు ఎలాంటి దోషం కానీ ఎలాంటి కపటం కానీ లేదండి. ఎందుకంటే వాళ్ళే వచ్చి మా హిందూ సోదరులకు వచ్చి సువార్త చెప్తున్నారు కాబట్టి కొన్ని నేను చెప్పే మాటలు లాజికల్గా ఉన్నాయా లేదా అనే విషయాలు మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే చాలా హిందూ సోదరులైన మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునండి, ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే గతంలో కృషిపోల్ అనే వ్యక్తి మన దాంట్లోకి వచ్చి మళ్ళీ ఆయన తిరిగి క్రిస్టియనిటీలోకి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఇలా వాడలే. ఎందుకని మన దానికి మనమే గౌరవించుకోవాలి. చూడండి, మన సంప్రదాయం పాడైపోతుంది. మన లోపలికి వచ్చి సువార్త చెప్తున్నారు. బైబిల్ అనేది ఇల్లు ఇల్లు తిరిగి సువార్త చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, బైబిల్ పాస్టర్లు ఏమైతే చెప్తుంటారు కదా, అవి దేవిని ఘనపరిచేటట్లు దేవిని మహిమపరిచేటట్లు చెప్తూ ఉంటారు. అంతకుతో ఉండకుండా మరి కంటికి ఎవరు కనిపిస్తే వాళ్ళని, మా దేవిని మీరు నమ్ముకునండి, మా యేసుక్రీస్తుని మీరు నమ్ముకునండి, మీ పాపాలు పోతాయి అని ఒక సొల్లు కబురు చెప్పి జనాల్ని మారుస్తుంటారు. దయచేసి ఎవరైనా కానీ హిందుత్వం మీద మీకు ఏమాత్రం గౌరవం ఉంటే, మన భారతదేశ సంప్రదాయం మీద మీకు ఏమాత్రం గౌరవం ఉంటే మీరు అలాంటి మతం మారకండి. మీరు ఎందుకని మతం మారుతారండి? చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ ఎవరేమంటారు? పౌలు అంటాడు. పౌలు ఏమంటాడు? ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా అంటాడంటే, ప్రభు ఏమైతే చెప్పిండు కదా ఆ మాటను బట్టి మీతో చెప్తున్నా. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారంట, ఆ మీదట సజీవులమైన మనము నిలిచి ఉందామంట. దాని ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు రాకడా ఆయన వచ్చేటంత పొద్దే వస్తుందంట. అంటే పౌలు కాలంలోనే వచ్చేది ఉండే. మత్తయి సువార్త 24వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ కూడా ఏముంటుందంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొంతమంది నిద్రించారు, అంతలోపటి నేను వచ్చేస్తా అంటున్నానని చెప్పాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే సువార్త ప్రకటించుకుంటూ పోయాడంటే పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అంటున్నానని ప్రకటించుకుంటూ పోయాడు. దాని ఉద్దేశం ఏమిటంటే అప్పుడే ఆ కాలంలోనే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వచ్చేది. కానీ ఇంతవరకు అయితే ఆయన మోసం చేశాడు జనాలకు అని అనిపిస్తుంది. ఎవరి వ్యక్తిగత అది వాళ్ళదనండి, ఎవరు నమ్ముకుంటే నమ్ముకునుకోకో. కానీ మన సాంప్రదాయము మన లోపట మన ఒక హిందుత్వం ఉడికినట్లు మనము అందరూ వెలిగించాలి, అందరికీ చెప్పాలి. చూడండి, ఒక ఛత్రపతి శివాజీ మహారాజు ఎలా పోరాడాడు, మహాత్మా గాంధీ మన దేశం కోసం ఎలా పోరాడాడు, అంబేద్కర్ ఎలా పోరాడాడు, ఇలాంటి విషయాలు మనం తెలుసుకునాలి. కానీ అనిత లోపలికి వస్తావా? చూడండి, ఇలాంటి విషయాల గురించి మనము మన దేశం సంపాదించినవే మనం ఆలోచించలే. దేశ భద్రత కోసము, దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పోవడానికే మనం పనిచేయాలి. కానీ ఉట్టుట్టిది నమ్మి దొంగ సాక్ష్యాలు నమ్మి దేవుడు నాకు కళ్ళు వచ్చే అని చెప్తారు. చూడండి, కృషిపోల్ అనే వ్యక్తి దేవుడు నాకు కనిపించే, దేవుడు వచ్చి నాకు చెప్పే అని చెప్తున్నాడు. అంతకుముందు ఏమంటున్నాడు? దేవుడికి నాకు కనిపిస్తే దవడ మీద 2 లాగుతా అంటని చెప్పిండు. ఎవడు? కృషిపౌలు ఏమన్నాడు అంటే యేసుక్రీస్తుని చంప మీద 2 కొడతా అంటని చెప్పాడు. కానీ ఆయన కనిపించి నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పిండంట యేసుక్రీస్తు. వెంటనే మారు మనసు పొంది చేతులు జోడిస్తున్నాడు. అలాంటి దొంగ సాక్ష్యాలు, అలాంటి దుర్భాగ్యమైన పరిస్థితి మనకు రాకూడదు. నిజాయితీగా న్యాయంగా బతికి ఇతరులకు హానికరం చేయకుండా ఇతరులను మోసంలో దింపరాదు. పేదలు దుడ్డు కష్టపడి
బ్రతుకుతుంటారు. వాళ్ళన్నిటినీ మనం మంచిగా గౌరవించి అందరికీ మంచిగా ఉండాలి. కానీ ఇలాంటి దొంగ సాక్ష్యాలు నింపి అబద్ధాన్ని నంపి జనాల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు పాస్టర్లు అని నాకు అర్థం కాదండి. చూడండి, మొదటి మానవుడు పాపం చేశాడంట. ఎట్లా చేశాడు? మొదటి మానవుని ఆదాముని అవ్వని ఎట్లా చేశాడు? మన్నుతోటి చేశాడు ఆదాముని. అవ్వని ఎట్లా చేశాడు? పక్క టెంటకెళ్ళి చేశాడు. మళ్ళీ రెండవ మాదం అంటే యేసుక్రీస్తు. అంటే మొదటివాడు చనిపోయాడు, రెండో వాడిని కూడా దేవుడు క్రియేట్ చేశాడు కదా. మళ్ళీ ఆ రెండో వాడు కూడా మట్టితోటి నిర్మించడం కదా, అప్పుడే పరిశుద్ధత అవుతుంది కదా. ఇప్పుడు ఆదాము పరిశుద్ధుడా, యేసుక్రీస్తు పరిశుద్ధుడా? యేసుక్రీస్తే పాపిగా ఉంటాడు, ఆదామి పరిశుద్ధుడు నా ఒబీడియెంట్ ప్రకారం. ఎందుకంటే ఆదాముని తల్లి గర్భంలోకి వెళ్ళి తీయలేదు, మట్టిలో నుండి తీసిండు. మట్టిలో నుండి తీసి అతనికి జీవాత్మ పూదిండు. కానీ యేసుక్రీస్తు మరియమ్మ గర్భంలోకి వెళ్ళి వచ్చాడు, మరియమ్మ యూని దారాలను వచ్చిండు. అది పాపమే కదండి. సో ఇలాంటి వచనాలు ఎవరు చెప్పారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు మేలుకోవాలి, ప్రతి హిందువు కూడా మేలుకోవాలి. మనం ఒక్కటే ఉండాలి. మనం పాస్టర్లు చేసే మాయలన్నీ అరికట్టాలి. చూడండి, మీ పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, మీ ఇంటికల్లా మీరు ప్రార్థన చేసుకోండి, మీ మట్టుకి మీరు ఉండండి. ఇతరులను ఎందుకు ఆ గుంతలు దొబ్బి మీరు ఆ ఒక బాధ్యులు అవుతారు? ఏమన్నా మిరకాలు ఉంటే, పుట్టి గుడ్డివాడు ఉంటే వాళ్ళకి కండు తెప్పించండి, చెవిటివాడు ఉంటే వినిపించండి, కుంటివానికి కాలు మొలిపించండి. చూడండి, ఇలాంటి సంగతులు అయితే చేయరు. అన్యాయంగా గుడ్డిగా నమ్ముతుంటారు, బ్లాండ్గా నమ్ముతుంటారు. దయచేసి ఇలాంటి మాటలు నమ్మొద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సో మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు జై హింద్, వందే మాతరం.